నిన్నటి దినంలో దీని గురించి ఒక లైన్ వివరించాను, దాన్ని జ్ఞాపకం చేసి వర్తమానంలో ముందుకు వెళ్తాను. దీని అర్థం ఏంటంటే, రక్షించబడినప్పుడు, యేసును నమ్ముకున్నప్పుడు ఎంతో ఉత్సాహముతో సంతోషముతో ఎక్కడ కూడికైనా కూడా తొందరగా సిద్ధపడిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోయినటువంటి ఆ అనుభవాల్లో నుండి యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నటువంటి ఆ తొలి సంవత్సరం, ఆ మొదటి నెలల్లో, ఆ మొదటి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఏమవుతూ ఉంటుందంటే, ఆ ఉత్సాహం, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఆదివారం మందిరం మానకూడదు, నేను మొన్నే బాప్తిసం తీసుకున్నాను కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంటే వెళ్ళకుండా మానేయకూడదు అనేటువంటి ఆసక్తితో ప్రారంభ దినాల్లో ఏం చేశామంటే మంచి ఆసక్తి కనబరిచాం. ఎక్కడ కూడికైతే అక్కడికి వెళ్ళేవారు, ఎవరింటి దగ్గర కూడికైతే వారింటికి వెళ్ళేవారు, ఆదివారం మానకుండా వచ్చేవారు, శుక్రవారం మానకుండా వచ్చేవారు. ఇదివరకు ఆ ఆసక్తిని కనపరిచాము. రాను రాను ఏమైపోయిందంటే, రాను రాను రాజుగుర్రం గాడిదైంది అంటారు కదా, అంటారా? అంటే బాగా పరిగెట్టడం మానేసిందంట. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ ఇంటింటికి వెళ్ళేటువంటి ప్రార్థన ఏమైపోయిందంటే, నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం ప్రారంభించాం. ప్రతి వారం ఆదివారం మందిరానికి వచ్చేవారు, అప్పుడప్పుడు వస్తున్నాము. శుక్రవారాలు అయితే నమస్కారం పెట్టేశాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, మనల్ని మనం సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, దేవునితో మన యొక్క ఆత్మీయ సహవాసం పెరగడానికి ఈ లేఖనంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇదివరకు ఎలా అయితే ఆసక్తి కనబరిచారో, తుదవరకు అంటే మీరు బ్రతుకున్నంత కాలము, దేవుడు మీకు ఆయుష్ ఇచ్చినంత కాలము కూడా మీరు అదే ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మాతో సరిగ్గా మాట్లాడరండి, వాళ్ళకి మాకు పడతలేదు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన, వీళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తాం. ఇది నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. ఎందుకంటే నీ హృదయంలో కోపం ఉంది అని అంటే ఏమున్నట్టు? కోపము పాపానికి సాదృశ్యం. నీ లోపల పాపం ఉన్నట్టు. ఒకరిని నీవు ద్వేషిస్తున్నావు, ఒకరిని ప్రేమిస్తున్నావు అంటే ఏంటి? నీలో ఒక తేడా ఉంది. అందరినీ ప్రేమించట్లేదు నీవు, కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఒకవేళ ఈరోజు వరకు ఆ స్వభావాలు ఉన్నాయేమో, దేవుడి వాక్యం మనతో చెప్తున్నప్పుడు వాటన్నిటినీ తీసేసుకోవాలి. నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు? వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నా వాళ్ళ వాక్యం చెప్పరు నీకు. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, నీవు అందరిలో నువ్వు కూడా ఒకదానివి, నువ్వు కూడా ఒకడు, అంతే. నువ్వు కూడా ఏం చేయాలంటే అందరితో పాటుగా వచ్చి కూర్చోవాలి, పాటలు పాడినప్పుడు పాడాలి, వాక్యం చెప్తున్నప్పుడు వినాలి, ఆమెను అన్న తర్వాత లేచి వెళ్ళిపోవాలి, అంతే. దేవునికి స్తోత్రం. అంతేగాని వాళ్ళ ఇంటి దగ్గరికి నేను రానండి, వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి రారు, మా ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు రారు కాబట్టి నేను కూడా మా ఇంటికి రాను. ఈ స్వభావాలు మారినప్పుడే మనం దీవించబడతాం. ఈ చిన్న చిన్న స్వభావాలు, నిన్నటి దినంలో కూడా నేను ఒక స్వభావం చెప్పాను, ఈ అసూయ. మొన్నటి దినంలో అనుకుంటా, అసూయ అనేటువంటి స్వభావం. ఆ స్వభావాలు మనలో ఉన్నంతకాలం ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా ఏమీ ప్రయోజనం ఉండదు. వాళ్ళ మీద కోపం పెట్టుకొని ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే నీ హృదయంలో వాళ్ళంటే పడదు, వాళ్ళంటే కోపం, ఈ అసూయ, ద్వేషం ఇవన్నీ నీ హృదయంలో ఉన్నప్పుడు ఎక్కడ దేవుడు నీ ప్రార్థన వింటాడు? కాబట్టి అవన్నీ మనం మర్చిపోవాలి, విడిచిపెట్టేయాలి. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకుంటాం మనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్యా, నువ్వు నన్ను క్షమించేయి, నేను మాత్రం వాళ్ళని క్షమించను. ఏమంటావు? యేసయ్యా, నువ్వు నన్ను క్షమించే, నా పాపాలు క్షమించే ప్రభువా, నేను నరకానికి వెళ్ళిపోతానేమో ప్రభువా, నా దోషాలు క్షమించే ప్రభువా, నేను అబద్ధం ఆడేశాను ప్రభువా, నేను మోసం చేసేసాను ప్రభువా, టీవీ చూసాను ప్రభువా, సినిమా చూసాను ప్రభువా, అబద్ధం ఆడేశాను ప్రభువా, నన్ను క్షమించే ప్రభువా అంటావు. మంచిదే, నిన్ను నీవు క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నావు. మరి నువ్వెందుకు నీ సహోదరిని క్షమించలేకపోతున్నావు? నీ ఇరుగు పొరుగు వారిని క్షమించలేకపోతున్నావు? ఎవరితోనో గొడవపడ్డా వారిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? దేవుడేమో నిన్ను క్షమించేయాలి. ఆ దేవుని స్వరూపము, దేవుని సారూప్యము, దేవుని యొక్క ప్రేమ నీలో ఎక్కడ కనబడుతూ ఉంది? పాత నిబంధనలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలన్నిటినీ కూడా కట్టకట్టి
ఏసే అన్నాడు, బాబోయ్ మీరు ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చలేరురా బాబు, వీటన్నిటినీ 2 ఆజ్ఞలు చేస్తున్నాను, ఈ 10 ఆజ్ఞలన్నింటినీ 2 ఆజ్ఞలు చేస్తున్నాను. ఒకటే, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించాలి. ఇది ఒక ఆజ్ఞ. అంటే మీరు ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి అనేది ఒక ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఈ 2 మనం చేస్తే 10 ఆజ్ఞలు పాటించినట్టే అని చెప్పాడు యేసయ్య. కానీ మనల్ని ప్రేమించినట్టుగా ఇతరులని ప్రేమించలేకపోతున్నాం, మన సహోదరులను ప్రేమించలేకపోతున్నాం. అందుకే మనం దీవించబడట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ దినాలలో దేవుడు మరలా వాటిని జ్ఞాపకం చేస్తున్నాడంటే మనలో ఆ లోటు కనబడుతూ ఉంది. నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, దేవునితో చక్కగా ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, క్రమంగా మందిరానికి వస్తున్నావు, కానీ నీ లోపల ఏముందంటే, వాళ్ళంటే పడుతుంది నాకు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి, ఈ విధమైనటువంటి స్వభావము నీ లోపల ఉంది. కనుక నువ్వేమవ్వట్లేదు అంటే దీవించబడట్లేదు. ఈ అసూయ, ద్వేషము, కోపము అనేది ఏంటి? పాపానికి మరొక రూపము, అంతే. పాపం అంటే అదేదో పెద్దది కాదు, మనలో ఉన్న కోపమే పాపం, మనలో ఉన్న ద్వేషమే కోపం పాపం, మనలో ఉన్న అసూయే పాపం. వాటిని మనలో నుండి తీసివేసుకున్నప్పుడే మనం దీవించబడతాం. అంటే ఎవరు ఏమన్నా కూడా దేవుని ప్రేమలో యేసయ్య ఎలాగైతే ముఖం మీద ఉమ్మేశారా, ఇలా తుడిచేసుకున్నాడు ఆయన. కొరడాలతో కొడుతున్నారా, ఏం మాట్లాడలేదు. గడ్డ మట్టుకు లాగుతున్నారా, మా పిల్లలు ఇలా వచ్చి జస్ట్ ఇలా ఒక ఇంటికట్టుకు నీళ్ళ లాగరు, ముద్దుగా ఒళ్ళో కూర్చొని ఒక ఇంటికి ఇలా లాగితేనే సురుక్కుమని ఐ అని కోప్పడతాం మేము, అంటే మగవారు గడ్డం ఉన్నప్పుడు. అటువంటిది యేసయ్య గడ్డం పట్టుకు పెరికారు అంటే లాగేశారు వాళ్ళు, అయినా కూడా ఆయన నోరు మెదపలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు. ఆయన బిడలమైన మనం ఆ ప్రేమ కలిగి ఉండాలి. అంటే మనల్ని ఇలా లాగినట్టుగా బాధ పెట్టేవారు ఉంటారు, కొట్టినట్టుగా బాధ పెట్టేవారు ఉంటారు, రక్తం కారునంతగా బాధ పెట్టేవారు కూడా ఉంటారు. అప్పుడు కూడా మనం మౌనంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇలా హింసించేవారు ఉంటారు, శోధించేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు, లేనిపోని చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు. అవన్నీ సహించుకోవాలిరా బాబు, అప్పుడే మీరు దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఎలాగంటదా, నన్ను ఇలాగంటాడా, నేను తగ్గుతానా అనేటువంటి రివెంజ్ పాలిటిక్స్ మనకి పనికిరావు. దేవునికి స్తోత్రం. అంటే అనుకొని నోరు నిప్పటి వాళ్ళే మానేస్తారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళకే ఉంటుంది, నేనేమన్నో దేవుడే చూసుకుంటాడు అని ఒక మాట మన మనసులో అనుకోవాలి. అది కూడా పైన అనక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనం స్వయంగా ఆ శత్రుత్వాన్ని పెంచుకోవడానికి, విరోధం పెంచుకోవడానికి, గొడవలు పడడానికి కాలు దుయ్యకూడదు, కయ్యానికి వెళ్ళిపోవడానికి ఎగబడకూడదు. దేవుని ప్రేమ మనకేమి నేర్పించాలంటే, ఏమన్నా కూడా పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు అని ఎప్పుడైతే అలా దేవునికి అప్పగిస్తామో ఏ విధమైన సమస్య మన కుటుంబాల్లో ఉండదు. హల్లెలూయా. మన ప్రార్థనలకి చక్కటి జవాబు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆసక్తి తుది వరకు అంటే చివరి వరకు కూడా మనము కొనసాగించాలి. నిన్నటి దినంలో దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి అంటే, దేవుణ్ణి సేవించడంలో ఆసక్తి కలిగి ఉండాలని నేను వివరించాను. రోమా 11వ అధ్యాయం 12వ వచనంలో ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై దేవుణ్ణి సేవించండి అనే మాట నిన్నటి దినంలో వివరించాను. ఈరోజు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో మనము చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ తర్వాత ఉంటుంది యాకోబు, 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గలవాడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంట. ఆయన ప్రార్థన చేసి మరలా వర్షమా రా అని చెప్తే వర్షం వచ్చిందంట. ఆయన ఎంత గొప్పోడో అని రాయబడలేదు బైబిల్లో. బైబిల్లో ఏమని రాయబడిందంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. దేవునికి స్తోత్రం. మన వంటి స్వభావము కలిగిన వాడే అంటే మనము కూడా ప్రార్థిస్తే దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయగలడు. ఆ విషయం మనకు అర్థమవడానికి పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని నొక్కి రాయిస్తున్నాడు. ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే. అయ్యలారా వినండి, ఏలియా మీ వంటి స్వభావం గలవాడే. అమ్మా, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. కానీ ఆయన ఒకసారి మోకరించి వర్షం పడకూడదు 3.5 సంవత్సరాలు అని ప్రార్థన చేశాడు. భూమి మీద వర్షం పడలేదంట. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన మరలా మోకరించి వర్షం పడాలి అని ప్రార్థించగానే మరలా వర్షం పడిందంట. హల్లెలూయా. ఒక మానవుడు, ఒక మనిషి ఎలా ప్రార్థించాడు అంటే ఆసక్తితో. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మీరు ఇదివరకు ఉన్నట్టుగా ఆసక్తి కలిగి ఉండండి అనే అంశంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆసక్తితో దేవుణ్ణి సేవించాలి. రెండవది ఆసక్తితో ప్రార్థించాలి. హల్లెలూయా. అవసరతతో ప్రార్థించడం వేరు, హడావిడిగా ప్రార్థించడం వేరు, ఏదో మొక్కుబడిగా ప్రార్థించడం వేరు, ఆసక్తిగా ప్రార్థించడం వేరు. హల్లెలూయా. ఆ ఆసక్తి అంటే ఫలానా టైం నువ్వు అనుకున్నప్పుడు ఆ టైంకి ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే మోకరించి ప్రార్థిస్తూ ఉండాలి. నేను వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో చాలాసార్లు శుక్రవారాలు ప్రార్థన గురించి ఎక్కువ చెప్తాను కనుక ఎక్కువ శుక్రవారాలు నేను జ్ఞాపకం చేశాను. ఏంటంటే ఒక క్రైస్తవుడిగా మనకి ఒక సాక్ష్యం సంపాదించుకోవాలి. ఏంటా సాక్ష్యం అంటే ఫలానా టైము ఈ సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె ప్రార్థన చేసుకుంటుంది, ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ప్రార్థనలో ఉంటాడు కాబట్టి ఈ టైం దాటాక వెళ్ళాలి అనేటువంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే ఆ ఆసక్తితో కూడిన ప్రార్థన నువ్వు అలవాటు చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఆయన మార్కు 1:35లో పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు అలా చేసేవాడంట. పొద్దున్నే ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థన. కొర్నేలి ఉదయాన్నే 3 గంటలకి 2 గంటలు 3 గంటల మధ్యలో సైన్యాధిపతి సైనికాధికారి ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడంట. పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళెను. వారు ఒక సమయాన్ని నిర్ణయించుకున్నారు. ఇదివరే పొద్దున్నే మనకి సువార్త పని ఉంటుంది, యేసయ్య వెనకాల సేవ చేయడానికి వెళ్ళాలి. 3 గంటలకి మనకు బ్రేక్ ఇస్తున్నారు కాబట్టి 3 గంటలకి మన ఇద్దరం వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. 3 గంటలకు పేతురు యోహానులు వారు దేవాలయములో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రధానమంత్రిగా ఉన్న రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు, వారికంటే ఉన్నతమైన ఉద్యోగాలు వ్యాపారాలు ఏం చేసేయట్లేదు, కానీ ప్రార్థించడానికి మనకి సమయం ఉండట్లేదు. ఈ కడవరి దినాల్లో అంచె దినాల్లో ప్రార్థన సన్నగిల్లిపోతుంది మన భక్తి జీవితంలో. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునిలో నువ్వు ఎదగకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఈ ప్రార్థన లేకపోవడమే. నీ కుటుంబాల్లో అనేకమైన ఇబ్బందులు ఏర్పడడానికి ప్రార్థన లేకపోవడమే. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థన నీ ఇబ్బందులన్నీ తీరిపోవడానికి కారణమవుతుంది, నీ సమస్యలన్నీ తీరిపోవడానికి కారణమవుతుంది, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలపరచడానికి ప్రార్థన సహాయపడుతుంది. ఆ ప్రార్థనలో వెనకబడిపోయావు, చల్లారిపోయావు, ఆసక్తితో కూడిన ప్రార్థనే లేదు నీ జీవితంలో. ఒకప్పుడు చాలా బాగా చేసేదానివి, చాలా బాగా చేసేవాడివేమో,
మరలా ఈ 2025 సంవత్సరంలో ఈ లెంటి దినాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ప్రార్థన గోపురం పడిపోయింది, నీ ప్రార్థన బలిపీఠం పడిపోయింది. మరలా దాన్ని నీవు కట్టుకొనగలిగితే, నిలబెట్టగలిగితే, మరలా దాని మీద ధూపం వేయగలిగితే, మరలా దేవుడు నీ కుటుంబాన్ని దీవించగలడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలడు, నీ జీవితంలో అన్ని విషయాల్లో వర్ధిల్లడం నువ్వు చూడగలుగుతావు. అవన్నీ కూడా ప్రార్థన ద్వారానే సాధ్యం. హల్లెలూయా. నీ పిల్లలు బాగోలేదా? నీ పిల్లల భవిష్యత్తు బాగోలేదా? నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులా, అనారోగ్యపరమైన ఇబ్బందులా, ఆత్మీయపరమైన ఇబ్బందులా, లేకపోతే కుటుంబంలో ఒకరితో ఒకరు పడినటువంటి మానసికమైన వేదనలా, ఏ కార్యాలయమున అవ్వకుండా అలాగే ఉండిపోతున్నాయా? వీటన్నిటికీ బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు బాగా తిరగాయి, బాగా జూమ్ చేసుకుని చూడు. బైబిల్ అంతా ఒకటే చెప్తుంది, నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనే నీ పరిస్థితులన్నీ మారడానికి కారణం. నీ పరిస్థితులన్నీ మార్చబడాలంటే ప్రార్థన ఒకటే కారణం, మూల కారణం. ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చగలుగుతాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులైంది ప్రతిరోజు ప్రార్థన చేసి? నీ కుటుంబం కోసం కన్నీరు విడిచి ఎన్ని రోజులైంది? నీ ఇబ్బందుల కోసం ఉపవాసం ఉండి ప్రార్థించి ఎన్ని దినాలైంది? నీ పిల్లల భవిష్యత్తు కోసం కన్నీరు కార్చి ఎన్ని దినాలైంది? పొద్దున్న లేచింది మొదలుకొని ఏదో హడావిడిగా రోజంతా అయిపోతుంది, కానీ ప్రార్థించే సమయం లేదే. ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ కూర్చుంటున్నావు, ఇక్కడ కూర్చుంటావు, సెల్ ఫోన్ పట్టుకుని గంటలు సెల్ ఫోన్లోనే గడిపేస్తూ ఉన్నావు. ప్రార్థనేది. అందుకే దీవెనలు లేవు, అందుకే మన కుటుంబాలు దీవించబడట్లేదు, ఆశీర్వాదాలు లేవు మన కుటుంబాల్లో. కారణం దేవునితో మాట్లాడట్లేదు. పక్కవారితో మాట్లాడుతున్నావు, సెల్లో చూసుకుంటున్నావు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నావు, పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, దేవునితో మాట్లాడడానికి నీకు సమయం లేదు. దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పరిస్థితి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ అవసరతలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో మాట్లాడడానికి మనమే సిద్ధంగా లేము. నా కుమార్తె అడగట్లేదు, నా కుమారుడు అడగట్లేదు. నేను వాగ్దానం చేశాను కదా, మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాను, అడుగు ప్రతి వాడికి ఇస్తానన్నాను. యాకోబు 5:15 ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో స్వస్థపరుస్తానని చెప్పాను. ఎందుకంటే నేనేం చెప్పాలి? వాళ్ళు అడగకపోతే నేను ఎలా చేస్తాను? వారికి ఏది అవసరం ఉందో నాకేం తెలుస్తుంది అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకసారి మరలా నీ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు వెలిగించగలిగితే, నీ కుటుంబంలో నీ ప్రార్థన బలిపీఠాన్ని వెలిగించగలిగితే, నీ భర్తల మార్పు కొరకు, నీ కుమారుల మార్పు కొరకు, నీ కుమార్తెల మార్పు కొరకు, నీ మనవళ్ళ మార్పు కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీకున్న ఆర్థిక సమస్యల కొరకు, నువ్వు చేయాలనుకుంటున్న కార్యాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన బలిపీఠం మరలా నువ్వు లేవనెత్తి కట్టుకొని ప్రార్థించడం మొదలు పెట్టగలిగితే, ఆసక్తితో కూడినటువంటి ఆ ప్రార్థన గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో జరిగిస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనం ప్రార్థించుటలో ఆసక్తిని ఏమాత్రము కూడా విడిచిపెట్టకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆసక్తితో ఈ యొక్క ఏలియా ప్రార్థన చేశాడు కనుక వర్షం వచ్చింది. అంటే ఇక్కడ ఈ మాటను మనం చూడవచ్చు, భూమి ఫలం ఇచ్చిందంటే ప్రార్థించినప్పుడు ఎండిపోయిన, మోడుబారిపోయిన, పగిలిపోయినటువంటి భూములు కూడా ఫలాన్ని తెప్పించగల శక్తి దేనిలో ఉంది అంటే ప్రార్థనలో ఉంది. హల్లెలూయా. మన కుటుంబాల్లో దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయేమో. దేని కొరకో ప్రయాసపడుతూ ఉన్నాం, ఎక్కడా నెమ్మది లేదు. అయితే నీ కుటుంబాల్లో నెమ్మది కావాలంటే, నీ కుటుంబాల్లో దీవెనలు, ఆశీర్వాదాలు కావాలి అంటే, నీ కుటుంబంలో ఈ రాత్రి నుండే ప్రార్థన ప్రారంభించబడాలి. నీ కుటుంబంలో ప్రార్థన బలిపీఠం వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థన బలిపీఠం వెలుగుతూ ఉంటుందో
సాతాను క్రియలన్నీ కూడా లయమైపోయి నీ యొద్దకు రావడానికి ప్రయత్నం చేయవు. ప్రార్థించేవాడి దగ్గరికి సాతానుడు రాడు. పాటలు పాడేవాడి దగ్గరికి వస్తాడు, వాక్యం చదివేవాడి దగ్గరికి వస్తాడు, వాక్యం చెప్పేవాడి దగ్గరకు కూడా వస్తాడు. కానీ ఎవరంటే సాతానుకి భయం అంటే ప్రార్థనాపరుడు. దేవుడు కూడా ఎవరు కావాలి ఆయన ఎదురు చూస్తున్నాడంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. బద్దలైన సందులలో నిలవబడి మొర్రపెట్టే వారి కొరకు, దేశం పాడవకుండా దాని కొరకు మొర్రపెట్టేటువంటి ప్రార్థనా పరుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నా కుటుంబం పాడవకూడదు, దేవా నా వీధి పాడవకూడదు, దేవా నా గ్రామం పాడవకూడదు, దేవా నా దేశం పాడవకూడదు అని భారముతో ప్రార్థించే ప్రార్థన పరుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన పిల్లలకు కూడా ప్రార్థన నేర్పించాలి. వారు చిన్న చిన్న వయసు ఉన్నప్పటి నుండే వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో చిన్న చిన్న పొడి మాటలు, 1 లైను 2 లైను, దేవా పొద్దునంతా కాపాడావు వందనాలు, దేవా ఆహారం ఇచ్చావు వందనాలు, దేవా ఇదిగో మాకు స్కూల్కి ఫీజు ఇచ్చావు వందనాలు అని ఆ పిల్లల చేత చెప్పిస్తూ చిన్న చిన్న ప్రార్థనలు చేయించాలి. ఎందుకంటే మన పిల్లలకి లేకపోతే ఇతరులకి మనం ఏదైనా మేలు చేయాలి అంటే వారి కోసం ప్రార్థన చేయడమే, వారిని ప్రార్థనలోనికి నడిపించడమే. ఇతరులకు మనం చేసే ప్రార్థన వారికి మాత్రమే కదా, మనకు కూడా దేవుని ఉంటుంది. మన పిల్లలకి దేవునితో సంబంధాన్ని ఏర్పరచాలి అంటే వారికి మంచి ఇల్లులు కట్టేయాలి, వారికి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి, వారికి మంచి చదువుని ఇచ్చేయాలి, వారికి మంచి వస్త్రాలను ఇవ్వాలి, మంచి ఆహారాన్ని పెట్టాలనుకుంటాం. కానీ వారికి ప్రార్థన నేర్పించాలనే ఆలోచన రాదు. మనం వారికి చిన్నప్పటి నుంచే ప్రార్థన నేర్పిస్తే వారు చిన్నప్పటి నుండి దేవుణ్ణి అడగడం మొదలు పెడతారు. హల్లెలూయా. మన వయసుకు వచ్చేసరికి ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి వారు వెళ్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైంది. చూడండి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనము. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనము. పన్నెండవ అధ్యాయం 5వ వచనం. దొరకలేదా? పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు దేవునికి ప్రార్థన చేయుచుండెను. నేను ఒక మాట వదిలేశాను. ఎలా ప్రార్థన చేస్తుందంట సంఘం? ఎలా ప్రార్థన చేస్తుంది? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఆసక్తి వేరు, అత్యాశక్తి వేరు. సంఘము ప్రార్థించడంలో అత్యాశక్తిని కనబరచాలి. నేను అంటాను, ప్రార్థనా కూడికలకి అస్సలు మానకూడదు. మనం సంఘములో ప్రార్థన అనేది చాలా బలంగా జరగాలి. ఎప్పుడైతే ఒక సంఘములో బలమైనటువంటి ప్రార్థన ధూపం వెళ్తుందో ఆ సంఘములో బలమైన దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో సంఘం ఆ మూలన ఒకరు, ఈ మూలన ఒకరు, ఇక్కడొకరు ఏదో వేళ్ళ మీద ఉన్నట్టుగా, వేలి మీద లెక్కట్టినట్టుగా ఉంటే ఆ ప్రార్థన బలమైనదిగా దేవుని సన్నిధికి వెళ్ళదు. ఇక్కడ రాస్తున్నాడు, పేతురు చెరసాల్లో ఉంచబడును, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. చూడండి, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయనప్పుడు ఏం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే ఆ కింద వచనంలో చూడండి, సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. 7వ వచనంలో చివరిలో సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. హల్లెలూయా. సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు సంకెళ్ళు ఊడిపోయాయి అంటే ఎవరైతే బంధకాల్లో ఉన్నారో,
పాపపు బంధకాల్లో ఉన్నారో, శరీర ఇచ్ఛల బంధకాల్లో ఉన్నారో, వ్యసనాలు అనేటువంటి బంధకాల్లో ఉన్నారో, లోక ఆశలు అనేటువంటి బంధకాల్లో ఉన్నారో, ఆ బంధకాలన్నిటి నుండి కూడా విడిపించగలిగినటువంటి శక్తి దేనిలో ఉందంటే ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఉంది. మనందరం సంఘముగా కూడుకొని ఫలానా వాళ్ళు వ్యసనాల్లో బాధపడుతున్నారు, ఎన్నో రోజుల నుండి ఆ వ్యసనం నుండి బయటపడట్లేదు, పలానా వాళ్ళు పలానా పాపంలో బంధించబడి ఉన్నారు, ఎన్నో రోజుల నుండి అందులోనే ఉంటున్నారు, దేవా వారిని విడిపించు అని నా ఒక్క గొంతు కాకుండా మనందరి గొంతులు ఏకమై ఆసక్తితో దేవుణ్ణి అడిగినప్పుడు, ఇద్దరు ముగ్గురు అడిగితేనే నేను చేస్తానంటున్న దేవుడు అత్యాశక్తితో సంఘము ప్రార్థిస్తే అటువంటి బంధకాల్లో ఉన్న వారిని, వ్యసనాల్లో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అలా జరగాలి అంటే సంఘము ప్రార్థనలో ఆసక్తితో కూడుకొని ప్రార్థించాలి. సంఘ ప్రార్థన మానకూడదు. దేవుని మహాకృపను బట్టి ఈ మందిరంలో పెడుతున్న ఈ సీజన్లో చాలా చక్కగా వస్తున్నారు. నిజంగా చాలా ఆనందిస్తున్నాను నేను. ఒకవేళ ఇంట్ల దగ్గర పెడితే ఇంతమంది వచ్చేవారు లేదో నాకు తెలియదు, కానీ మందిరానికి కొంచెం ఒక అరగంట ఆలస్యమైన ఖచ్చితంగా మాత్రం మీరు వస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇలాగే ప్రతి కూడికి మనం వచ్చినప్పుడు పాస్టర్ గారు బాగా దీవించబడతారు కదా. ఎవరు దీవించబడతారు? నేను వస్తే నేను దీవించబడతాను, నువ్వు వస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు వస్తే నీ కుటుంబం దీవించబడుతుంది, మనం వస్తే మనమే దీవించబడతాం. కనుక మన దీవెన కొరకు, మన ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధి మన కుటుంబం మీద ఉండులాగున మనము దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలి అంటే ఆసక్తితో రావాలి. నిన్న జ్ఞాపకం చేసిన వచనాన్ని ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. నిన్న దేవుని మందిరానికి ఆసక్తితో రావాలి, ఈరోజు ఆసక్తితో ప్రార్థించాలి. ఇది వరకు మీరు కనబరిచినటువంటి ఆసక్తి తొద్దు వరకు, చివరి వరకు కూడా ఇదే ఆసక్తి మనం కనపరచాలి. ఒకవేళ రేపు నేను ఉండకపోవచ్చు అంటే దేవుడు పిలిస్తే ఈరోజే మంద, రేపు మంద కాదు కదా. ఒకవేళ రేపు నేను ఉండకపోవచ్చు, లేకపోతే మరలా సంవత్సరం లెంటికి నేను ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఎవరు నిలబడ్డా మీరు మాత్రం దేవుని సన్నిధి మానకూడదు. అటువంటి ఆసక్తితో ఇక్కడ నిలబడేవారు ఎవరైనా కూడా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని వాక్యానికి వినడానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్తున్నాను అనే ఆసక్తి ఈ స్టేజ్ మీద ఎవరు ఉంటున్నారో చూడకూడదు. మీరు దేవుని సన్నిధి కొరకు రావాలి, దేవుని కొరకు రావాలి, దేవుని స్తుతించడం కొరకు రావాలి, దేవుని వాక్యం వినడం కొరకు రావాలి, దేవుని సన్నిధిలో నా సమస్యల కొరకు ప్రార్థించుకోవడం కోసం నేను వెళ్తున్నాను అనేటువంటి ఆలోచనతో రావాలి. ఇక్కడ నిలబడే వారి కొరకు వస్తే నువ్వు దీవించబడవు. ఇక్కడ నిలబడేవారు కాదు ప్రాముఖ్యం, నువ్వు ఆయన కొరకు వచ్చినప్పుడే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అటువంటి ఆసక్తి నేను ఇదే మిమ్మల్ని కోరుతున్నాను. ప్రతిరోజు కూడా ఈ ఆసక్తిని కనపరచండి. లెంట్ అయిన తర్వాత ఆదివారాలకి, శుక్రవారాలకు కూడా ఈ విధంగా రావడం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మన కుటుంబాలు దీవించబడతాయి. మన కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నిటి నుండి దేవుడు క్రమక్రమంగా విడిపిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు విడిపిస్తాడు. మన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ చరిత్ర బుక్ని తీసుకున్నప్పుడు అందులో ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ల గురించినటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తూర్పు పశ్చిమ గోదావరిల గురించి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏంటంటే వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు. ఏ సమయంలో అయినా కూడా ఖచ్చితంగా, ఇప్పుడు మనకి ఒక అరగంట చెప్పామనుకోండి వాక్యం, కొంచెం సీట్ల మీద ఇలా జరుగుతూ ఉంటాం. 45 నిమిషాలు, అయ్యి బాబు ఎంతసేపు చెప్తే ఇంకా రేపటి నుంచి రాను నేను, 45 నిమిషాలు చెప్తే. కానీ ఈ 45 నిమిషాలు చెప్పింది మా ఊరెళ్ళి చెప్పాను అనుకోండి, వాళ్ళు ఇంకా చెప్పట్లేదు ఏంటి అనుకుంటా. ఖచ్చితంగా గంటన్నర చెప్పాలి వాళ్ళకి వాక్యం. గంటన్నర వాక్యం చెప్తే పర్లేదు పాస్టర్ గారు బాగా చెప్పారు అనుకుంటారు. ఒక్కొక్క పాస్టర్ గారు వివరించుకుంటా 2 గంటలు వెళ్ళిపోతారు, అయినా కూడా కదలరు ఎవరున్నా. అంటే
దేవుని సన్నిధి ఎడల అంత ఆసక్తిని మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట దేవునికి అంత ప్రియారిటీ, ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు ఒకసారి ఇచ్చి చూడండి, ఒక సంవత్సరం నిజంగా మన జీవితాలు, మన కుటుంబాలు దీవించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆసక్తిని తుది వరకు కొనసాగించాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. నిన్నటి దినంలో మందిరానికి ఆసక్తితో రావాలి. రెండవది, ఈరోజు ప్రార్థన ఆసక్తితో చేయాలి. మిగతా విషయాలు రేపు విందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.